నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఈ స్టడీ అబ్రాడ్. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు. అడ్మిషన్ వచ్చేసింది, ఇక వీసా ఈజీ అని అనుకుంటారు. కానీ స్టూడెంట్ వీసా ప్రాసెస్లో ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఫినాన్షియల్ క్లారిటీ, జెన్యూన్ ఆన్సర్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా లేదా ఏ అదర్ స్టడీ డెస్టినేషన్కి వెళ్తున్నా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి, ఏ ఒరిజినల్స్ క్యారీ చేయాలి, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, స్పాన్సర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, అవి ఏవి, అకాడమిక్ డాక్యుమెంట్స్ ఏవి, ఇంటర్వ్యూలో డాక్యుమెంట్స్ గురించి అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ ఒక్క వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా స్టూడెంట్స్, మీ స్టడీ అబ్రాడ్ జర్నీని కన్ఫ్యూజన్తో కాదు, ప్రాపర్ గైడెన్స్తో స్టార్ట్ చేయాలనుకుంటే ఆర్ఈ స్టడీ అబ్రాడ్తో కనెక్ట్ అవ్వండి. మనకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా పాస్పోర్ట్. మీ ఒరిజినల్ వ్యాలిడ్ పాస్పోర్ట్ తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోండి. పాస్పోర్ట్లో ఉన్న మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబర్ వంటి డీటెయిల్స్ వీసా అప్లికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అవుతున్నాయా లేదా ముందుగానే చెక్ చేయండి. ప్రీవియస్ పాస్పోర్ట్స్ ఉంటే వాటిని కూడా సేఫ్టీగా క్యారీ చేయండి. ముఖ్యంగా ప్రీవియస్ ట్రావెల్ లేదా వీసా హిస్టరీ ఉంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేటర్ కన్ఫ్యూజన్కి కారణం అవ్వచ్చు. అందుకే డాక్యుమెంట్ ప్రిపరేషన్ స్టార్ట్స్ విత్ చెకింగ్ ఎవ్రీ స్మాల్ ఇన్ డీటెయిల్. సో ప్రతి డీటెయిల్ చాలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ వీసా అప్లికేషన్ డాక్యుమెంట్స్. మీరు అప్లై చేస్తున్న కంట్రీకి సంబంధించిన వీసా అప్లికేషన్ కన్ఫర్మేషన్ పేజ్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, పేమెంట్ రిసిప్ట్ మరియు అప్లికబుల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచండి. కంట్రీ బట్టి రిక్వైర్మెంట్స్ మారుతాయి. అందుకే ఫ్రెండ్స్ ఇలా తీసుకెళ్ళాడు, నేను కూడా అలాగే తీసుకెళ్తాను అనే అప్రోచ్ వద్దు. యువర్ వీసా డాక్యుమెంటేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అండ్ యువర్ డెస్టినేషన్. ఆర్ఈ స్టడీ అబ్రాడ్లో డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ సమయంలో ఈ క్లారిటీ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ఇప్పుడు స్టూడెంట్ వీసాకి చాలా ఇంపార్టెంట్ సెక్షన్ యూనివర్సిటీ డాక్యుమెంట్స్. ఇది ఇంకో స్టెప్. మీ ఆఫర్ లెటర్ లేదా అడ్మిషన్ లెటర్, కోర్స్ నేమ్, యూనివర్సిటీ నేమ్, క్యాంపస్ డీటెయిల్స్, కోర్స్ డ్యూరేషన్, ట్యూషన్ ఫీ డీటెయిల్స్, మీ కంట్రీకి సంబంధించిన స్టూడెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, యుఎస్ఏ అయితే I-20, యూకే అయితే క్యాష్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఇతర కంట్రీస్కి రెస్పెక్టివ్ ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్స్, మీకు స్కాలర్షిప్ వచ్చినట్లయితే స్కాలర్షిప్ లెటర్, ట్యూషన్ ఫీ ఆల్రెడీ పెయిడ్ అయితే పేమెంట్ రిసిప్ట్, మీ ట్యూషన్ ఫీకి మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తున్న ఆ రిసిప్ట్స్ కూడా ఉండాలి. ఇవన్నీ నీట్లీ ఆర్గనైజ్ చేసుకోండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి స్టూడెంట్స్, డాక్యుమెంట్స్ ఫోల్డర్లో ఉండటం మాత్రమే కాదు, వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. ఎక్కడెక్కడ మనము అవి పెట్టాము, ఏ ఫోల్డర్లో మనం పెట్టాము అనేది గుర్తుపెట్టుకోవాలి. వీసా ఆఫీసర్ అడిగితే వాట్ కోర్స్ ఆర్ యూ గోయింగ్ టు స్టడీ, వై దిస్ యూనివర్సిటీ, హౌ మచ్ ఈజ్ యువర్ ట్యూషన్ ఫీ అనే క్వశ్చన్కి హెజిటేషన్ లేకుండా ఆన్సర్ చేయాలి. అంటే బట్టి పట్టినట్లు ఉండకూడదు, మీ ఓన్ వర్డ్స్లో చెప్పాలి. అకాడమిక్ డాక్యుమెంట్స్, ఇది నెక్స్ట్ స్టెప్. యువర్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఏవేవి క్యారీ చేయాలంటే 10th సర్టిఫికేట్, 10th మార్క్స్ మెమో, 12th సర్టిఫికేట్, 12th మార్క్స్ మెమో, డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, కాన్వొకేషన్ ఇఫ్ అప్లికబుల్, ఆల్ సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్స్, రిలవెంట్ అకాడమిక్ సర్టిఫికెట్స్, మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్ ఉంటే ఐఎల్స్, పీటీఈ, టోఫెల్ లేదా అప్లికబుల్ టెస్ట్ స్కోర్, కోర్స్కి అవసరమైతే జిఆర్ఈ, జీమాట్, శాట్ లేదా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ స్కోర్స్ కూడా రెడీగా ఉంచండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్స్ కూడా. ముఖ్యంగా మీ అప్లికేషన్లో చెప్పిన అకాడమిక్ హిస్టరీ మరియు డాక్యుమెంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కన్సిస్టెంట్గా ఉండాలి.
మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి వీసా ఆఫీసర్ అడిగితే షార్ట్గా, క్లియర్గా, కాన్ఫిడెంట్లీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు ఇంకొక స్టెప్, వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో చాలా క్రూషియల్ సెక్షన్, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్. మీ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఎవరు పే చేస్తారు, ట్యూషన్ ఫీ ఎలా పే చేస్తారు, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేస్తారు, ఈ క్వశ్చన్స్కి మీ దగ్గర క్లియర్ ఆన్సర్ ఉండాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్గా అప్లికేబుల్ అయితే బ్యాంక్ స్టేట్మెంట్స్, అంటే ఇవన్నీ మీరు క్యారీ చేయాలండి. సో స్కిప్ చేయకుండా మన వీడియోస్ చూడండి. ఓకే, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ప్రూఫ్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్స్, లోన్ శాంక్షన్ లెటర్, స్కాలర్షిప్ డాక్యుమెంట్స్, స్పాన్సర్ ఇన్కమ్ ప్రూఫ్, శాలరీ స్లిప్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బిజినెస్ ఇన్కమ్ డాక్యుమెంట్స్, అదర్ లెజిటిమేట్ ఫినాన్షియల్ ఎవిడెన్సెస్, ఇవన్నీ ప్రాపర్లీ ఆర్గనైజ్ చేసుకోండి. కానీ ఒక పెద్ద మిస్టేక్ మాత్రం చేయకండి. బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఉంది కాబట్టి అంతే సఫిషియంట్ అనుకోవద్దు. మీ ఫండ్స్ సోర్స్ జెన్యూన్గా ఉండాలి. అప్పటికప్పుడు మీ అకౌంట్స్లో వేసుకొని చూపించకూడదు. వీసా ఆఫీసర్ అడిగితే హూ ఈజ్ స్పాన్సరింగ్ యూ, వాట్ డస్ యువర్ స్పాన్సర్ డూ, హౌ ఆర్ యూ గోయింగ్ టు పే యువర్ ట్యూషన్ ఫీ, హౌ విల్ యూ మేనేజ్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనే క్వశ్చన్స్కి ట్రూత్ఫుల్గా ఆన్సర్ చేయగలగాలి. మీరు 6 months ఆర్ 1 year ముందుగానే మీరు పెట్టుకోవడం మంచిది. అవన్నీ మేము ట్రైన్ చేస్తాం. మా స్టూడెంట్స్ అయితే మనీ చూపించడం మాత్రమే కాదు, మనీకి జెన్యూన్ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలగడం ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్, స్పాన్సర్డ్ డాక్యుమెంట్స్. మీ పేరెంట్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ మీ స్టడీస్కి స్పాన్సర్ చేస్తున్నారా? అయితే స్పాన్సర్డ్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉంచండి. స్పాన్సర్ ఐడి ప్రూఫ్, రిలేషన్షిప్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, శాలరీ స్లిప్స్, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్, బిజినెస్ డాక్యుమెంట్స్ వేర్ అప్లికేబుల్ అవసరమైన చోట, స్పాన్సర్షిప్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వేర్ రిక్వైర్డ్ ఎక్కడ అవసరమైతే అప్పుడు. మీ స్పాన్సర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. ఉదాహరణకు, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, వాట్ ఈజ్ యువర్ మదర్స్ ఆక్యుపేషన్, హూ ఈజ్ ఫండింగ్ యువర్ ఎడ్యుకేషన్, వాట్ ఈజ్ యువర్ స్పాన్సర్స్ ఇన్కమ్ సోర్స్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ సింపుల్గా ఉండాలి. లాంగ్ స్టోరీస్ అవసరం లేదు. ట్రూత్ఫుల్ ఆన్సర్, జెన్యూన్గా ఉండాలండి, క్లియర్గా ఉండాలి, కాన్ఫిడెంట్ ఆన్సర్ ఉండాలి, క్లియర్ ఆన్సర్ ఉండాలి. అంటే మీరు యాడప్ చేసి మసాలా చెప్పాల్సిన అవసరం లేదు. జెన్యూన్గా ఉండండి. నెక్స్ట్ స్టెప్, ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్స్. మీ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా స్టడీస్ ఫండ్ చేస్తున్నారా? అయితే లోన్ శాంక్షన్ లెటర్ మరియు అప్లికేబుల్ లోన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచండి. లోన్ అమౌంట్ ఎంత, విచ్ బ్యాంక్, వాట్ ఎక్స్పెన్సెస్ డస్ ఇట్ కవర్, రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేస్తారో ఇవి మీకు క్లియర్గా తెలిసి ఉండాలి అండ్ మీరు చెప్పగలగాలి. మీరు ఎలా కన్వే చేస్తారో అదే ఇంపార్టెంట్ అండి. ఫినాన్షియల్ ప్లాన్ మీద క్లారిటీ ఉంటే ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ స్టెప్, ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అండ్ స్టడీ ప్లాన్. మీ ఎస్ఓపిలో మీరు ఏం చెప్పారో మీకు తెలుసా? అయితే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు, ఈ యూనివర్సిటీ ఎందుకు, ఈ కంట్రీ ఎందుకు, మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్కి కోర్స్ కనెక్షన్ ఏమిటి, ఫ్యూచర్ కెరీర్ ప్లాన్ ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్ మీ ఓన్ వర్డ్స్లో ఆన్సర్ చేయగలగాలి. అంటే ప్రతిదీ జెన్యూన్గా ఉండాలి, అది రిలేటెడ్గానే, అంటే మీరు చదివిందే కదా అక్కడ మీరు చెప్తారు, మీరు చేయపోయేదే కూడా చెప్తారు. సో యాడప్ చేయకండి. మీ అప్లికేషన్, మీ ఎస్ఓపి, మీ అప్లికేషన్, మీ డాక్యుమెంట్స్, మీ ఇంటర్వ్యూ ఆన్సర్స్ అన్నింటిలో లాజికల్ కన్సిస్టెన్సీ ఉండాలి. మెమరైజ్డ్ ఆన్సర్స్లా కాకుండా జెన్యూన్ స్టూడెంట్స్లా మాట్లాడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. మీ ప్రొఫైల్కి అప్లికేబుల్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, రెజ్యూమే అంటే కరికులం వీటే, సివి అంటాం, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, ప్రీవియస్ వీసా డాక్యుమెంట్స్, ప్రీవియస్ రిఫ్యూజల్ డాక్యుమెంట్స్, స్కాలర్షిప్ డాక్యుమెంట్స్, మెడికల్ ఆర్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ వేర్ రిక్వైర్డ్. ఇలా రిలవెంట్
సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేయండి. అంటే ప్రిపేర్డ్గా ఉండండి. మీరు చేయడం అంటే ప్రిపేర్ చేసుకొని కూర్చోమని కాదు. నాట్ డూప్లికేషన్స్, అన్నీ జెన్యూన్గా ఉండేవే అని అర్థం. కానీ ఒక సింపుల్ రూల్, ఏ డాక్యుమెంట్ ఎందుకు తీసుకెళ్తున్నారో మీకు తెలియాలి, మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ అవసరం లేని డాక్యుమెంట్స్తో ఫోల్డర్ని అన్నెసర్లీ ఓవర్లోడ్ చేయకండి. అవి ఎక్కడెక్కడ పెడుతున్నామని కూడా మీరు గుర్తుండాలి. వీసా ఆఫీసర్ అడిగినప్పుడు మీరు వెంటనే తీసి ఇవ్వగలగాలి వీసా ఆఫీసర్కి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ టిప్ అండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక సెక్షన్లో ఆర్గనైజ్ చేయండి, ఫోటో కాపీస్ మరో సెక్షన్లో పెట్టండి, డిజిటల్ కాపీస్ సెక్యూర్డ్గా మెయింటైన్ చేయండి. డాక్యుమెంట్స్ని లాస్ట్ మినిట్లో అరేంజ్ చేయకుండా ఇంటర్వ్యూకి కొన్ని రోజుల ముందే కంప్లీట్ చెక్లిస్ట్గా వెరిఫై చేయండి. అంటే చెక్లిస్ట్ వేసుకొని కంప్లీట్గా వెరిఫై చేయండి 1 by 1. పాస్పోర్ట్ ఉందా, అడ్మిషన్ లెటర్ ఉందా, స్టూడెంట్ డాక్యుమెంట్ ఉందా, అకాడమిక్ డాక్యుమెంట్స్ కంప్లీట్గా ఉన్నాయా, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ రెడీనా, స్పాన్సర్డ్ డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయా, లోన్ డాక్యుమెంట్స్ అప్లికేబుల్ అయితే రెడీనా, అన్నీ రెడీగా ఉన్నాయా, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఉందా, పెట్టుకున్నానా, వీసా అప్లికేషన్ డాక్యుమెంట్స్ కంప్లీట్గా పెట్టుకున్నానా, ఉన్నాయా, అన్నీ చెక్ చేసుకోండి. క్లారిటీగా పెట్టుకున్నామా లేదా అని. నెక్స్ట్ స్టెప్ తెలుసుకుందామా. డాక్యుమెంట్స్ కంటే ఇంపార్టెంట్ యువర్ ఆన్సర్స్ అండి. ఇక్కడ ఒక విషయం ప్రతి స్టూడెంట్ గుర్తుంచుకోవాలి. వీసా ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఏ డాక్యుమెంట్ రీడింగ్ సెషన్. వీసా ఆఫీసర్ మీ డాక్యుమెంట్తో పాటు మీ స్టడీ ప్లాన్ జెన్యూనా, మీ కోర్స్ గురించి మీకు క్లారిటీ ఉందా, మీ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసా, ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి అనే విషయాలను అండర్స్టాండ్ చేయడానికి క్వశ్చన్స్ అడగవచ్చు. సో మీరు జెన్యూన్ ఆన్సర్స్ ఇవ్వాలి. అందుకే డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండటం మాత్రమే కాదు, మీ ప్రొఫైల్ గురించి మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ చెప్పగలగాలి. ఆన్సర్ తెలియకపోతే గెస్ చేయకండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, ఫేక్ డాక్యుమెంట్స్ ఎప్పుడూ ఉపయోగించకండి. సిన్సియర్గా చెప్తున్నాను మీకు, సీరియస్ అలర్ట్ ఇది, వార్నింగ్. మీ ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉండాలి, మీ ఆన్సర్స్ ట్రూత్ఫుల్గా ఉండాలి, మీ కాన్ఫిడెన్స్ నేచురల్గా ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేయకండి వీడియోని. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ యువర్ స్టడీ అబ్రాడ్ జర్నీ. మీ ఫారిన్ ఎడ్యుకేషన్ జర్నీలో కంట్రీ సెలెక్షన్ నుంచి కోర్స్ సెలెక్షన్ వరకు, యూనివర్సిటీ సెలెక్షన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ వరకు, డాక్యుమెంటేషన్ నుంచి వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వరకు ప్రతి స్టెప్లో రైట్ గైడెన్స్ చాలా వాల్యుబుల్. అందుకే ఆర్ఈ స్టడీ అబ్రాడ్ మీ స్టడీ అబ్రాడ్ జర్నీకి ప్రొఫెషనల్ గైడెన్స్తో సపోర్ట్గా ఉంటుంది అండ్ ఉంటాము. మీ ప్రొఫైల్కి ఏ కంట్రీ సూటబుల్, ఏ కోర్స్ బెటర్, యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేస్తాము, ఫినాన్షియల్ డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, వీసా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్కి ప్రాపర్ గైడెన్స్ కోసం అండ్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రమ్ స్టార్ట్ టు ద ఎండ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ త్వరపడండి, కాంటాక్ట్ చేయండి ఆర్ఈ స్టడీ అబ్రాడ్ని. వెంటనే కాంటాక్ట్ చేయండి. మీ డ్రీమ్ను జస్ట్ డ్రీమ్గా ఉంచకండి, ప్లాన్ చేయండి, ప్రిపేర్ చేయండి, అప్లై చేయండి, అచీవ్ చేయండి. ఇప్పుడు చివరిసారిగా వీసా ఇంటర్వ్యూకి ముందు ఈ చెక్లిస్ట్ని సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి, మీరు స్కిప్ చేయొద్దండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ చెప్తూనే ఉంటాను. స్టూడెంట్స్, ఇప్పుడు చెప్తున్న డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి రాసుకోండి, సేవ్ చేసుకోండి. పాస్పోర్ట్, వీసా అప్లికేషన్ డాక్యుమెంట్స్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, అడ్మిషన్ ఆర్ ఆఫర్ లెటర్, I-20 ఆర్ క్యాష్ ఆర్ రిలవెంట్ స్టూడెంట్ డాక్యుమెంట్స్ రిగార్డింగ్ దోస్ రెస్పెక్టివ్ కంట్రీస్, అకాడమిక్ సర్టిఫికెట్స్, ట్రాన్స్క్రిప్ట్స్, IELTS, PTE, TOEFL, GRE, SAT, అలా ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్ ఇఫ్ అప్లికబుల్ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీ రిసిప్ట్, స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ ఇఫ్ అప్లికబుల్, మీ స్కాలర్షిప్ వచ్చుంటే, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫినాన్షియల్ ప్రూఫ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, స్పాన్సర్డ్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్స్ ఇఫ్ అప్లికబుల్, SOP ఆర్ స్టడీ ప్లాన్ అంటాము, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటాం, రికమెండేషన్ లెటర్స్,
work experience documents if applicable, other relevant supporting documents, originals, కాపీస్, డిజిటల్ బ్యాకప్. ఈ వీడియో చూసుంటే అంతా మీకు అర్థమై ఉంటుంది, కానీ మీకు సమ్మరీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి క్లియర్గా షార్ట్ ఫామ్లో. సో ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్ ఉండాలి. మీ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ దగ్గర పడుతుందా? అయితే డోంట్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్. ప్రిపేర్ ఎర్లీ, ప్రిపేర్ కరెక్ట్లీ, ప్రిపేర్ ఫర్ ద మాక్ ఇంటర్వ్యూస్, మాక్ టెస్ట్ తీసుకోండి, మాక్ ఇంటర్వ్యూస్ చేసుకోండి, ప్రిపేర్ అకార్డింగ్ టు యువర్ ప్రొఫైల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు అబ్రాడ్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ స్టడీ అబ్రాడ్ ఇన్ఫర్మేషన్, వీసా గైడెన్స్, యూనివర్సిటీ అప్డేట్స్ మరియు స్టూడెంట్ టిప్స్ కోసం ఆర్ఈ స్టడీ అబ్రాడ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఒక నెంబర్ కాదు, మరింత మంది స్టూడెంట్స్కి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ఒక మోటివేషన్. మీ ఫారిన్ ఎడ్యుకేషన్ డ్రీమ్కి ఆర్ఈ స్టడీ అబ్రాడ్, యువర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ జర్నీ స్టార్ట్స్ హియర్. సో మీరు ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం మమ్మల్ని సంప్రదించండి, ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని చూస్తున్నారు. అండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి. మా ద్వారా ఈ ప్రాసెస్ చేసుకోవడం వల్ల మేము ఫ్రీ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. చూడండి, ఒక వీడియోలోనే ఇంత మనం సబ్జెక్ట్ చెప్తున్నాము. ఏ అదర్ కన్సల్టెంట్ ఇలా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ప్రాసెస్ ఎక్కడి నుంచైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎనీ ప్లేస్, ఎనీ లొకేషన్ ఎక్కడైనా ఉండొచ్చు. మేము తిరుపతిలో ఉన్నాం, బట్ మీ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో చేయిస్తాను. మీకు మంచిగా చేస్తే మీరు రేపు ఇంకో 10 మందికి చెప్పాలి, వాళ్ళకు మంచిగా చేశాను, రేపు వాళ్ళు 10 మందికి చెప్తారు. సో ఇలాగా అండి, వీఆర్ హియర్ టు ప్రొవైడ్ అవర్ సర్వీస్ ఫర్ జెన్యూన్ స్టూడెంట్స్. సో ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఫర్ యువర్ స్టడీ అబ్రాడ్ ప్రాసెస్. స్టార్ట్ చేయడానికి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 8897633354. Thank you, students. Jai Hind, Jai Bharat.